హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు మై ఛానల్. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే 2024 సంవత్సరానికి సంబంధించి కొత్త మేనిఫెస్టోను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి మేనిఫెస్టో వీడియోస్ చాలామందికి అయితే తెలియాలి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా మేనిఫెస్టో అయితే స్టార్ట్ చేద్దాం. 2024లోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఇలా కసరత్తు అయితే చేస్తుంది. అమ్మ ఒడికి బదులుగా తల్లికి వందనం అనే పథకాన్ని అయితే తెలుగుదేశం పార్టీ అయితే తాజాగా మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. అమ్మ ఒడిలోని ఒక్క బిడ్డకు మాత్రమే ప్రయోజనం వర్తిస్తే తల్లికి వందనం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అయితే చదువుల కోసం మనీ ఇస్తామనేసి టీడీపీ అయితే హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద అర్హత పొందిన మహిళలకు 18,750 రూపాయలను వైసీపీ ఇస్తే తెలుగుదేశం పార్టీ 15,000 రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుందనేసి హామీనైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏజ్ మనం చూసుకుంటే మహిళలకు 45 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60 సంవత్సరాల లోపు అయితే మనకి ఏజ్నైతే ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మనం చూసుకున్నట్టయితే 18 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాల లోపు ఉండే మహిళలకు 15,000 రూపాయలు ఇస్తామనేసి తెలుగుదేశం పార్టీ అయితే హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలను వైసీపీ ప్రభుత్వం ఇస్తుండగా తెలుగుదేశం పార్టీ 15,000 రూపాయలను రైతులకు ఇస్తామనేసి హామీ ఇవ్వడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు వంటి సౌకర్యాలు అయితే కలిగిస్తాము. అదేవిధంగా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్సు ఫ్రెండ్స్ ఇంటింటికి కొలాయిని అయితే ఇస్తామనేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మేనిఫెస్టోలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, కొత్త మేనిఫెస్టోకి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనకి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నుండి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, సరికొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. మంచి అప్డేట్తో